ఛాలెంజ్ కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, ఇది మన యువత మేధస్సుకు సృజనాత్మక ఒక గొప్ప వేదిక. రాష్ట్ర నలుమూల నుండి ముఖ్యంగా మారుమూల గ్రామాల నుండి వచ్చిన ఎంపీలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. దాదాపు 500 మంది ఎంపీలు వచ్చినాయని చెప్పి ఇప్పుడే మన చైర్మన్ గారు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మీరంతా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక చైతన్యవంతమైన వారధిలాగా నిలిచారు. పల్లెలో ఉన్న అపారమైన ప్రతిభను ఈ వేదిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం నాకెంతో గర్వకారణం. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క యంగ్ ఫిల్మ్ మేకర్కు నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గెలుపొందిన విజేతలకు నా ప్రత్యేక అభినందనలు. మీ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. తెలంగాణ భవిష్యత్తును మీ కళాత్మక దృష్టితో మరింత గొప్పగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ మీకు సంబంధించిన ఈ విషయంలో మా ఎండి మా చైర్మన్ గారితో పాటు నేను ఆర్ఎండి నేషనల్ హైవేస్లో ఇప్పుడు కొత్త రోడ్స్ దాదాపు 50-60 కోట్ల రోడ్స్ శాంక్షన్ చేయించుకొని ఎంపీగా గడిగడ్డ గారితో నాకున్న సంబంధాలతో అన్ని కూడా ప్రతిరోజు ల్యాండ్ ఎక్వేషన్ టెండర్ స్టేజ్లో ఉన్న ఆ రోడ్స్ నిర్మాణం ప్యాన్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం 13,000 కోట్లతో చేసే రోడ్డు కానివ్వండి, హైదరాబాద్ విజయవాడ ఎగ్జిస్టింగ్ రోడ్డుని 8 లేన్గా చేస్తున్నాం 10,000 కోట్లతో. దానికి ప్యారల్గా మరొక గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా 20,000 కోట్లతో శాంక్షన్ అయ్యి అది కూడా ఇప్పుడు సర్వే వర్క్ స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు, రేపు సంక్రాంతి వచ్చిందంటే ఇప్పుడే సీఎం గారితో రివ్యూ పెట్టించారు. కొన్ని లక్షల పెట్టించు ఆంధ్రాకి వెళ్తారు. ఈ సంక్రాంతి పండుగ పెద్ద పండుగ అక్కడ తెలంగాణలో కూడా చేస్తారు, కానీ అక్కడ ఎక్కువ చేస్తారు. దాదాపు 1 కోటి మంది పోతారు. దాని గురించి ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని ముఖ్యమంత్రి గారి దగ్గర డీజీపీ గారు మేము రివ్యూ చేసుకుని రావడం జరిగింది. అందుకని ఆ 2 రోడ్స్తో పాటు శ్రీశైలం వెళ్ళాలంటే ఘాట్ రోడ్లో వెళ్ళే పరిస్థితి, నైట్ హాల్ట్ ఉండదు, నైట్ జర్నీ ఉండదు. దానికి కూడా 8,000 కోట్లతో 52,000 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కూడా నేను శాంక్షన్ చేయించడం జరిగింది. దాన్ని కూడా మనం మార్నింగ్ ఉంటే ఏ విధంగా 50 మీటర్లు వస్తుందో ఆ కారిడార్ పూర్తయితే మార్నింగ్ ఈవినింగ్ వరకు ఆ శివుని దర్శనం చేసుకుని మళ్ళీ రావచ్చు. దక్షిణ కాశీగా పేరుంచిన శ్రీశైలం కూడా భక్తులు పెరిగిపోయారు. అందుకని దాన్ని కూడా శాంక్షన్ చేయించి ఇంత బిజీ షెడ్యూల్లో నా పోర్ట్ఫోలియోలో మా ఎండి గారు మా చైర్మన్ గారు, ఎందుకంటే నా పోర్ట్ఫోలియోలో ఎంత బిజీ ఉంటే నన్ను ఇలాంటి కార్యక్రమాలు పిలిచి మిమ్మల్ని గౌరవించే అదృష్టాన్ని అవకాశాన్ని కల్పిస్తూ పనంతా మా ఎండి గారు మా చైర్మన్ గారు చేస్తున్నారు. తప్పకుండా మీ అందరికీ కూడా మాటిస్తున్నాను, మా ఎండి చైర్మన్తో పాటు అవసరం వచ్చినప్పుడు మీ విషయాలలో ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చించి తప్పకుండా మీకు అన్ని విధాల ఈ ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను కూడా మీకు సపోర్ట్గా ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ వాటి పెంచుతూ ఉత్తమ చిత్రాలకు ఇక్కడ అవార్డు ఇచ్చిన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ప్రయత్నం ఆపకుండా ఇంకా కష్టపడండి. తప్పకుండా ప్రయత్నం చూస్తూ మనొక లాస్ట్ ఇయర్ ఒక సినిమా చూసినాం, బలగం సినిమా మా జిల్లా గారు వారసులు తీసింది. వీళ్ళందరినీ 30-40 మందిని పెద్ద ర్యాలీ పెట్టి మన అసితంలో పిలిచి జిల్లా గారి నుంచి నల్గొండలో సన్మానం చేసినాము. సన్మానం చేపించి ఆ పాట పాడిన గాయకులకు వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు నా సొంతంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ సినిమా RRR, బాహుబలి, ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన హిందీ సినిమా ఒకటి, ఏ సినిమాలు కూడా గ్రామాలలో స్క్రీన్ చేసుకొని అక్కడ ఉన్న గ్రామ లీడర్లను ప్రజలు చేపించి ప్రతి ఒక్కరు చూసిన సినిమా. అలాంటి సినిమాలు కూడా రావాలని, ఎందుకంటే సమాజంలో తల్లిదండ్రులను కానీ మన ఆచారాలను కానీ ఇవన్నీ కూడా పోవాలంటే అలాంటి రావాలి. నాకు 2 days బ్యాక్ కూడా ఓనర్ వచ్చి
మేము దండోరా సినిమా తీసినాం, మీరు స్పెషల్గా మీకు ఇంట్లో అరేంజ్ చేస్తానని చెప్తే మీరు ఆ దండోరా సినిమా కూడా చూడడం జరిగింది. వారిని కూడా అభినందిస్తున్నాను. అది ఇంకా రిలీజ్ కాలేదు, దాంట్లో కూడా ఒక మీనింగ్ఫుల్ పెట్టిండు. అలాంటి సినిమాలు రావాలి, కానీ బలమైన సినిమా నచ్చినంత ఏ సినిమా కూడా నచ్చలేదు. అలాంటి సినిమాలు కూడా చూస్తే మా తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సాహపడాలని మరొకసారి తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణలో ఉన్న రెడ్డి గారిని, తెలంగాణ ఆంధ్ర అందరూ తెలుగు వాళ్ళందరూ కూడా ఈ ఫెస్టివల్ ఆర్గనైజర్స్ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్న రాజు గారికి, నరేంద్ర గౌడ్ గారు, అనిల్ షా గారు, ప్రణయ్ రాజు గారికి, శివగొట్ట గారికి, వినయ్ గౌడ్ గారికి, గోపాలకృష్ణ గారికి మరొకసారి వాళ్ళు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున మా సినిమా ఇండస్ట్రీ తరఫున వాళ్ళ కృషిని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.